హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమ. ఈరోజు ఒక సింపుల్గా క్విక్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. సింపుల్గా క్విక్గా అంటున్నానని చెప్పి టేస్ట్ లేకుండా ఉండదు అనుకోకండి. టేస్ట్ అసలు టాప్ నాచ్ ఉంటుంది. ఇదే తెల్లరవ్వ ఉప్మా అండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. అసలు చాలా యమ్మీ ఉంటుంది. మనకి రెస్టారెంట్స్లో తింటాం కదండి ఉప్మా, ఆ ఫీల్ ఇస్తుంది. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ సూజీ రవ్వని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇన్ కేస్ మనం హైలో పెట్టుకొని వేపుకుంటే ఉప్మా అనేది అంత టేస్ట్ ఉండదు, రవ్వ కూడా మాడిపోద్ది. నెక్స్ట్ ఉప్మాకి పోపుకి కావాల్సినవి పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర అండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పోపుకి గీ వేసుకుంటున్నానండి ఇందులో. అసలు ఉప్మా అంతా గీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు అంత టేస్ట్ నచ్చదు. సో అందుకే గీ ఆయిల్ కలిపి వేసుకున్నాను. మీరు మొత్తం గీ వేసుకోండి ఇన్ కేస్ మీకు నచ్చితే. అసలు టేస్ట్ అసలు అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, నెక్స్ట్ జీడిపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు అవన్నీ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే ఉండాలండి ప్రాసెస్ అంతా, లేదా పోపు మాడిపోద్ది. సో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆఫ్ సూజీ రవ్వని తీసుకున్నాను కదండి నేను, దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. దీనిలో నేను 4 గ్లాసెస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2 గ్లాసెస్ ఆఫ్ పాలు పోసుకుంటున్నాను. ఉప్మాలో పాలేంటా అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ అనేది. నేను ట్రస్ట్ చేసి అసలు ఉప్మా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. సో మీరు వీడియోలో చూసినట్టయితే నేను 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. నెక్స్ట్ ఇది పోసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని మీరు ముందుగానే కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మనం దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రవ్వ ఉంది కదండి, ఆ సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఆ సూజీ రవ్వ అనేది మీరు వేసుకుంటున్నప్పుడు ఒకే చోట పడకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అసలు మీరే చూస్తారు ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఉప్మా అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.